జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. ఆధ్యాత్మికత కూడా ప్రమాదమే. అనంత ప్రేమ స్వరూపులారా, ప్రస్తుతం ఆధ్యాత్మిక మార్గమంతా భగవంతుని గురించిన అన్వేషణలో నిమగ్నమై అంతరంగమందలి ఆత్మను విస్మరించడం వలన అదంతా బాహ్యముఖ ప్రయాణంలో కొనసాగుతుంది, బంధాలను పెంచుతుంది, శరీరం బలహీనపడుతుంది, విపరీతంగా శక్తిని కోల్పోతున్నారు, జీవితం అన్ని విధాల దుర్వినియోగపడుతుంది. అందుకే ఆ మార్గం అంతా ప్రమాదకరంగా మారింది. అశాస్త్రీయ విధానాలను అనుసరించడం అంత ప్రమాదం మరొకటి ఏముంటుంది? మార్గం మంచిదే గాని అనుసరించేటటువంటి విధానం అశాస్త్రీయంగా ఉంది. వాస్తవానికి కీలకాంశం ఏమిటంటే, అసలు ప్రత్యేకంగా ఆధ్యాత్మికత అనేది ఎక్కడా లేదు కదా. దానిని ప్రత్యేక జీవన విధానంగా భావించడమే ప్రమాదకరమైంది. దీనిని అందరూ తెలుసుకోలేకపోతున్నారు. ఆ మార్గంలో ఏదో ఉందనే భావనతో పరుగులు పెడుతున్నారు. అండపిండ బ్రహ్మాండమంతా అంతరంగంలో ఉన్నప్పుడు ఇక బయట అన్వేషణ చేయవలసిన అవసరం ఏముంటుంది? అంతరంగం శుద్ధవుతూ ఉంటే బాహ్య ప్రపంచమంతా పవిత్రంగా కనిపిస్తుంది కదా. అందువలన ఆధ్యాత్మిక మార్గంలో ఏదో ఉందని పరుగులు పెట్టడమే ప్రమాదకరం. రెండింటిని సమన్వయం చేసుకొని ముందుకు సాగగలిగితే జీవితం తప్పక ఆనందమయమవుతుంది. జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అంతా భగవంతుని మయమే. అనంత ప్రేమ స్వరూపులారా, భగవంతుడు ఎక్కడ ఉన్నాడు, ఎలా ఉన్నాడు, భగవంతుణ్ణి గుర్తించడం ఎలా? వాస్తవానికి అంతా భగవంతుని మయమే, సర్వం బ్రహ్మమయం. అసలు విశ్వంలో భగవంతుడు కానిది మరొకటి ఏమైనా ఉందా? అంతా ఒకటే అయినప్పుడు, అదే విశ్వానికి ఆధారమైనప్పుడు భగవంతుని కోసం ఇక ప్రత్యేకంగా అన్వేషణ చేయవలసిన అవసరం ఏమిటి? అక్కడ ఒకటి మాత్రమే ఉంది, రెండవది లేదు, ఉండే అవకాశం కూడా లేదు. అటువంటప్పుడు ప్రత్యేకంగా భగవంతుని కోసం అన్వేషణ చేయడం ఏమిటి? అంతకు మించిన అశాస్త్రీయత, అజ్ఞానం మరొకటి ఏముంటుంది? ప్రస్తుతం అందరూ భగవంతుని కోసం పరితపిస్తున్నారు, ఆరాటపడుతున్నారు. ఆ మార్గాన్ని అనుసరిస్తూ భగవంతుని అండదండల కోసం ఆరాటపడుతూ పిచ్చి వాళ్ళ మాదిరిగా తయారవుతున్నారు. బయట భగవంతుని ఎందుకు వెతుకుతున్నారో అర్థం కావటం లేదు. భగవంతుడు ప్రత్యేకంగా ఎక్కడా లేడు, అంతా భగవంతుని మయమే. భగవంతుడు కానిది, భగవంతుడు లేనిది, భగవంతుడికి భిన్నమైనది, వేరైనది, అతీతమైనది మరొకటి ఏముంటుంది? అటువంటి ఏకత్వాన్ని గుర్తించడమే ఆధ్యాత్మికత. అయితే భిన్నత్వంలో ఇరుక్కుంటే ఏకత్వం ఎలా అనుభవంలోనికి వస్తుంది? ఆలోచించండి. ఉన్న ఏకత్వాన్ని గుర్తించకుండా భిన్నత్వంలో ఇరుక్కుపోవడమే అజ్ఞానం కదా. జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. ఆధ్యాత్మిక పిచ్చి ప్రమాదకరం. అనంత ప్రేమ స్వరూపులారా, ఆధ్యాత్మికత మానవులకు తప్పక అవసరమే గాని ఆధ్యాత్మిక పిచ్చి మాత్రం ఉండకూడదు. అందరూ ఆధ్యాత్మికత పేరుతో పిచ్చి వాళ్ళ మాదిరిగా తయారవుతున్నారు. అటువంటి పిచ్చి ముదిరి పాకానబడి
మతి భ్రమించి పరుగులు తీస్తున్నారు. ఆధ్యాత్మికత పేరుతో అన్నింటినీ అణుచుకుంటూ ఒత్తిడిని పెంచుకొని రక్తపోటుకు లోనై మందులు మింగుతున్నారు. ఆనందంగా జీవిస్తున్నట్లుగా ప్రకటించుకుంటున్నారు. తమను తాము ఆత్మవంచన చేసుకుంటున్నారు. అంతరాత్మను చంపుకుంటున్నారు. ఆధ్యాత్మికతే సర్వస్వమని ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి ఆధ్యాత్మికత అవసరమే గాని వ్యసనంగా మారకూడదు. పిచ్చివాళ్ల మాదిరిగా ప్రవర్తించకూడదు. ఆధ్యాత్మికతే శరణ్యం అంటున్నారు కానీ దానిని అందుకోగలుగుతున్నారా? సిద్ధాంతం ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది కానీ అది అనుభవంలోకి రావాలి కదా. తెలుసుకున్నది అనుభవంలోకి రాకపోతే మనుషులు మతి భ్రమించిన వారి వలె తయారవుతారు. ప్రస్తుతం ప్రపంచంలో అదే జరుగుతుంది, గమనించండి. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వారంతా పిచ్చివాళ్ల మాదిరిగా తయారై అందరిలో అబాసు పాలవుతున్నారు. పరిమితంగా ఉంటే ఏదైనా ఔషధమే, అతిగా ఉంటేనే అది విషంగా మారుతుంది. ఆధ్యాత్మికత కూడా ప్రస్తుతం విషంగా మారింది.